వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల, టౌన్ అధ్యక్షులు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగ్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మోడీ అసలు బీసీ కాదు, కన్వర్డ్ బీసీ అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కన్నా ముందు 2002లో అగ్రకుల చెందిన వ్యక్తి 2002 తర్వాత బీసీలో కన్వర్ట్ అయ్యారు. దాని రాజకీయం కోసం కుల రాజకీయాలు చేసి బీజేపీలు రాజకీయం సృష్టించాలని చూస్తున్నారు. కుల మతాల రాజకీయం చేసిన వాళ్ళకి అలవాటు బీజేపీలకు. కాబట్టి వాస్తవంగా 2002 కన్నా ముందు అగ్రకులాలకు చెందిన వ్యక్తి మోడీ బీసీ గారు. 2002 తర్వాతనే బీసీలకు చేరడం జరిగింది. దీన్ని బీజేపీ నాయకులు రాజకీయం చేయకండి అని చెప్తూ జై కాంగ్రెస్. దాని కొంతమంది బీజేపీ నాయకులు దాన్ని రాజకీయం చేస్తున్నారు. వాస్తవంగా మోడీ కన్వర్డ్ బీసీ, అది ప్రపంచం తెలుసు. ఒక కన్వర్డ్ బీసీ కాకపోతే ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చూపెట్టడం జరిగింది. మీరు కూడా ఇట్లాంటి చిల్లర కుల రాజకీయాలు చేయకండి. బీజేపీ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మోడీ గారు నిరూపించమను. బీసీలకు అన్యాయం అవుతుంది, బీసీ చట్ట రకం చేద్దామని 42% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. మా బీసీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి మీటింగ్కు మండల అధ్యక్షులు మరియు ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు మరియు మొన్ననే ఎన్నికైనటువంటి యూత్ ప్రెసిడెంట్లకు, టౌన్ ప్రెసిడెంట్లు, మండల్ ప్రెసిడెంట్లు అందరికీ కూడా భారీ ఎత్తున రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో సన్మానం చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారో బీసీ కన్వర్టెడ్ బీసీ మోడీ గారు నిజంగానే కన్వర్ట్ అయ్యారు. కాబట్టి ఆయన అన్ని ఆధారాలతో నిరూపించి చెప్పారు. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దాన్ని ఏకీభవిస్తున్నామని కోరుకుంటున్నాం. నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. తర్వాత ఈ బీసీ కులగణన గురించి మాట్లాడడం శుభసూచకం. మొన్న జరిగినటువంటి 42% సరిగా కాలేదని ప్రతిపక్షాలు చెప్పడంతో మళ్ళీ ఈ సర్వేకు ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం. కావున ఈ సర్వేలో అందరూ పాల్గొని మన బీసీ లెక్క చేర్చాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.